బ్యాటరీ డౌన్ ప్రాబ్లం, ఫ్లికర్ అవుతుంది. నీ తల్లి ఉచ్చలు పోసుకున్నా కొంచెంసేపులో. నాది ల్యాప్టాప్ రా బ్యాగ్లో. మావా ఎన్ని ప్రాబ్లమ్స్ రా మనకి రే. ట్రై చేయకుండా ఫెయిల్ అవ్వడం నా వల్ల కాదు భయ్య. బికాస్ ఐ బిలీవ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ ఆర్ సెకండరీ. హే బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ రైడర్ M07. ఈరోజు అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను భయ్య. ఆఫీస్ నుంచి అయితే ఎప్పుడెప్పుడు వచ్చేస్తామా అనిపించింది. ఎందుకంటే మా ఊర్లో ఈరోజు జాతర రా భయ్. ఇంకా పలంనేరులో జాతర అంటే నాకు మాత్రమే కాదు, చుట్టూ ఉన్న 4 ఊర్లకి ఊపు వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. సో ఈ ఊపు ఈరోజు రాత్రి 2 దాకా అట్లే ఫుల్ హైప్లోనే ఉంటుంది అనమాట. ఏమన్నా చల్లబడాలంటే 2 తర్వాతే, 2-3 తర్వాతే. ఆ 2-3 కూడా భయ్య మా వీధిలో మా గంగమ్మ ఆడుతూ ఉంటే ఉంటుంది, వెర్ర లోన్లో ఉంటుంది. సో ఇవంతా చెప్పేది కాదు, మీకు చూపిస్తాను. డైరెక్ట్గా చూపించినప్పుడు మీరు చూడండి. మనం మాత్రమే చూసేది కాదు, నాతో పాటు నా ఫ్రెండ్ని కూడా తీసుకెళ్తున్నాను అనమాట. వినయ్ అనేసి మీరు కొన్ని షార్ట్స్లో అన్నీ చూసిండొచ్చు. సో వాడిని పిలుచుకెళ్ళి మన ఊరు జాతరని చూపిద్దాం. మన ఊరు జాతరని వాళ్ళ ఊర్లో మాట్లాడేలా సెలబ్రేట్ చేద్దాం. ఓకేనా? ఓకే, ఇంకా ఈ ఇంట్రో అంతా వద్దు భయ్య. ఫుల్ ఎక్సైటెడ్, ఫస్ట్ ఊరికి పోయి చేరిపోవాలా. సో మిమ్మల్ని అక్కడ కలుస్తా. బాయ్. అది మనం ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిటీ నుంచి బయలుదేరేసినాం అనమాట. వెనకాల బ్యాగ్ కట్టేసిన, ఈసారి హెల్మెట్కి మర్చిపోకుండా బెల్ట్ వేసిన. సో ఇంకా నేరుగా బీటీఎం. మా వానికి నాకు 15 కిలోమీటర్స్ దూరం. ఇప్పుడే 7 అయిపోయిందిరా. లేట్ అయిపోయింది అంటే ఇప్పుడు వాడిని పిలుచుకొని పోయేసి అందరికి పోయేసి వాడిని పిలుచుకొని మళ్ళీ పోవాలా. 15 కిలోమీటర్స్ పోయేసి మళ్ళీ బయలుదేరాలి. నాకు తెలిసి పొలంనేరులో 11 గంటలకు 10:30కు తేలుతానేమో. 3.5 hours ఈజీగా అవుతుంది. సో ఫైన్, విల్ మేక్ ఇట్ ఈజీ. నడు రోడ్లో పనిచ్చేయండి బండి. రే ఏమైందిరా, మొన్న కూడా ఒకసారి ఇట్లా అయింది. నేను వర్షానికి ఏదన్నా ఏమో అనుకుంటేనే, బట్ మళ్ళీ సేమ్ ఇప్పుడు అదే రిపీట్ అవుతా ఉంది. నడు రోడ్లో ఆపేయిందిరా. నడు రోడ్లో తిప్పిస్తుందిరా. హలో అరే వినయ్, నాదెందుకు నడు రోడ్లో బండి నిలిచిపోయిందిరా. అసలు ఆనే క్లస్టర్ కూడా ఆన్ అవట్లే, ఏం అర్థం కావట్లే. ఇప్పుడు నేను కరెక్ట్గా ఈ బొమ్మనల్లి జంక్షన్ చూసినావా, ఆ దగ్గరలో ఉన్నారా? లేవా? చూడాలి, ఇంకా నేను తోసుకోవచ్చు, ముందుకు చూసుకోవచ్చు. ఏంది మొన్న కూడా ఒకసారి అట్లా అయిందిరా. నేను స్టాండ్ సరిగ్గా ఎత్తలేదేమో అనేసి ఎత్తిన, అయినా అది ఆన్ కాలే. ఇంకా వాటర్ రైన్కి ఏమన్నా అట్లా అయిందేమో అని చెప్పేసి మళ్ళీ 2 times చేస్తే ఆన్ అయింది. మళ్ళీ దాని తర్వాత అట్లా ప్రాబ్లం రాలే. ఇప్పుడు ఆన్ చేస్తా అంటే ఏం అసలు వర్కే కావట్లే, క్లస్టరే ఆన్ కాలే. నేను 2వ గేర్లోనే 3rd గేర్లో స్టార్ట్ చేయమంటాను. నాకు అర్థమైంది, ట్రాఫిక్లో ఉన్నాను రా నేను. ఆడరాడే చేసేది కూడా అది. సో ఏదో ఒకటి చేస్తా పెట్టు, ఏదో ఒకటి చేస్తా నువ్వు. వీలైతే ఎవరు పట్టేకేంలే, నేను చేయాను. కొంచెం ముందర గ్యాప్ ఉంది, ఏదో అయింది చేస్తాను. లేదంటే ముందర తోసుకోవచ్చు, ఏదో ఒకటి చేస్తా. అట్లా కాలేదంటే నువ్వు బండి ఎత్తుకొస్తావా వాడికి, ఏమో చూపిద్దాము. అందరూ ముందరా అర్థం కాదు. బ్యాటరీ డౌన్ ప్రాబ్లం, ఫ్లికర్ అవుతుంది. ప్రాబ్లం బ్యాటరీది బా స్వామి. ఏదో ఊపులో బయలుదేరితే ఊరికి బండి నిలిచిపోతుందా. నీ తల్లి ఉచ్చలు పోసుకున్నా కొంచెంసేపులో. క్లస్టర్ ఆన్ కాలే, ఏం ఆన్ కాలే. అసలు కీ వేసి తిప్పుతా అంటే నాకు ఫుల్ ట్రాఫిక్లో బండి నిలిచిపోయింది. ఏం చేయాలి అర్థం కాలే. వెనకాల హార్న్ వేస్తున్నాడు, ముందర అమ్మాయిలు వస్తున్నారు. పరువుతీ అయింది ఇది తల్లి ఇది. ఓకే, మందే తప్పు, కొంచెం మెయింటెనెన్స్ లేదు ఈ మధ్య. సో మళ్ళీ 3rd గేర్లో స్టార్ట్ చేసినాక కొంచెం స్టార్ట్ అయిందనమాట. స్టార్ట్ చేసింది అట్లే ఎత్తేసుకుని వచ్చేసిన. ఫుల్ 1 side జామ్ అయిపోయింది. ఆటో వాడు వెళ్తా అంటే వాని వెనకాల జమ్మ నేను ధైర్యంగా వెళ్తా అన్నా.
గిడితే ఫస్ట్ వాడిని తిడతారు, మళ్ళీ నన్ను తిడతారు. ఓకే ఫైన్, తోడుకు ఒకరు ఉన్నారు. మామూలుగా నా వాయిస్ సరిగ్గా తీసుకొని సాగదు, అదే ఇప్పుడు వాయిస్ తీసుకునేది కానీ పనిచేయట్లా. ఏంది ఐఫోనో ఏందో, మనమే మాన్యువల్గా చేసుకునేది మేలు. ఇది రికగ్నైజ్ చేసి ఇది కాల్ చేయ లోపల వాడు నేను పొలంనేరుకి వెళ్ళిపోవచ్చు. కట్టారే పంచేట ఐఫోన్ కెమెరాదా బా, ఆ యూజర్ ఇంటర్ఫేస్ కెమెరాదా ఐఫోన్. బా పులి కిందికి రాబా. ఏదో బాగుంది బా. ఒక చిన్న టాటా ఏసీలో మొత్తం టైర్ ఫిట్టింగ్ సెటప్ పెట్టేసినట్లున్నాడు ఆయన. లోపల టైర్ ఇప్పే మిషన్ కాడ నుంచి అలైన్మెంట్ దాకా ఇడిప్పేహేరి అడనకాలు పెట్టేహేరి. మొత్తం అక్కడికక్కడే స్పాట్ పని బా, స్పాట్లో పని కానీ ఇచ్చేస్తున్నారు స్మార్ట్గా. డబ్బులు ఉండే వాళ్ళకి అన్నీ జరుగుతుందే, ఏమీ లేనోనికే కదా ఊడ్చిపోయేదే. ఓకే ఓకే పులే, ఓ పులే ఏండో పులే. వస్తావు ఇంట్రో ఇద్దామనేసి 5 minutes మెమరీ వేస్ట్, 5% బ్యాటరీ వేస్ట్ కెమెరాలో. ఇంట్రో ఇద్దామంటే విడే వినయ్ మా ఫ్రెండ్. ఏంద్రా నేనే అదేంద్రా అది ఆడ కూర్చుంటావు, ట్యాంక్ మీద కూర్చుంటావు, ఆడ కూర్చుంటావు టక్కని చెప్పు. ట్యాంక్ మీద కూర్చొని వచ్చే మావా చిన్నపిల్లడు మారే. కొంచెం ముందుకు పోయాక చెట్టు కిందకు వచ్చేస్తాము. ఈరోజు బయలుదేరిన శకునమే సర్లేదురా వినయ్. ఇంజన్లో చూడు, క్లస్టర్లో ఇంజన్ సింబల్ వస్తుంది, ఏమవుతుంది ఏం అర్థం కావట్లే. బ్యాటరీ డెడ్ అయిపోయింది. దీని ఇట్లే తోలకూడదురా సింబల్ వస్తే. వర్షం పడుతుంది, లాక్ చేయి పర్లే ఏం కాదు. వేసుకో సరే వేసుకో. ఏమ్మా వర్షం పడుతుంది, మొత్తం తడిచిపోయేదా పోయే మరుండా. ఈరోజు మొత్తం రాడే పో మనకి. ఈ కొత్త సమస్య ఏమో అర్థం కాలే. బండి పెద్ద ఖర్చు ఇచ్చే మారు ఉంది నాకు. రాడ్ ఎక్కిస్తుంది నాకు అచ్చం అర్థమైపోయింది. అది కష్టం మీద కాదురా, చుట్టూ ప్రాబ్లమ్స్తో పోతాం రా. ఇంజన్ ఇది బ్యాటరీ డ్రై అవుట్ అయిపోయింది. ఆడ ఇంజన్ ప్రాబ్లం చూపిస్తుంది సింబల్. అది అసలు రాకూడదు యాక్చువల్గా, అది వస్తే తోలకూడదు. ఇప్పుడు మనం 120 kilometers ఎట్లా తోలుకొని పోయేది. వర్షం పడుతుంది, నీకేం బా మంచిగా రైన్ కోట్ ఉంది, నాకు అది కూడా లే. రే ఆడేరా భారత్ పెట్రోలియం ఉండేది ఈడ కాదా? ఓకే ముందర ఉందా అన్న? ఓకే థ్యాంక్ యూ అన్న. జోబులో అమౌంట్ ఏం లే, నేను ఎప్పుడు లిక్విడ్ క్యాష్ మెయింటైనే చేయను. ఈ వర్షం పడితే అదొక బెనిఫిట్. జోబులో క్యాష్ ఉంటే అది తడిచిపోతుంది, రైన్ కోట్ లేదు, సో అదొక బెనిఫిట్ అనమాట. కాకపోతే ఫోన్పే పని చేయకపోతే అదొక రాడు. ఆయన వర్షంలో చూడరా వర్షంలో ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన ముందర హెల్మెట్ ఆయన అట్లే వైబ్స్ ఆయనకి. నాది ల్యాప్టాప్ రా బ్యాగ్లో. మావా ఎన్ని ప్రాబ్లమ్స్ రా మనకి రే. మడివాళ్ళ రూట్ నాకు తెలుసు, ఐ నో దట్ రూట్. లెఫ్టే, నువ్వు టెన్షన్ కాకు, తొడలేసి పిసుకక్కు నా తొడల్ని, నలిగిపోతాడు అయినా అవి. నాకు బ్యాటరీ లేదు, నేను ఇండికేటర్ లేను, హారన్ కొట్టండి రా. సో ఇంకా పోయేసి ఫ్రెష్ అయ్యేసి టక్కని పోవాలా. యాక్చువల్గా టైం చూస్తే 11:30, 11:15 కన్నా వచ్చేద్దాం అనుకుంటే 11:20 అయిపోయింది. 11:20, 11:30 అయిపోతుంది. సో ఇంక ఫ్రెష్ అయ్యేసి ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలా. పిచ్చి గుడి మారైపోయింది తలకి. మెల్లిగా తిట్టాయి, ఎక్కువ తిట్టదు. అంత ఫ్రేమ్లోకి వచ్చినారా బా?
అందరిని దొబ్బేసుకుని రే ముందర చూసిరా మెల్లిగరా కాదంటే అందరిని దొబ్బేసి కాదనుకుంటే మొత్తం దొబ్బుకొని వెళ్ళిపోవచ్చురా. జిల్లాకు చెందిన పట్టణం. ఇక్కడ జాతర జరిగే 19వ తారీఖు ప్రాముఖ్యత ఉంది. ఈ జాతరకు కర్ణాటక, తమిళనాడు నుంచి ప్రజలు కండూరు పండుగగా సాగుతుంది. మళ్ళీ రెడీ రండి బా ఎవరు వినాయకుడు ఆడరా ఉన్నాడు. జై శ్రీరామ్ చెప్పేసుకోవటల్లా చెప్తాను చెప్పురా. నువ్వు కూడా అందరు చెప్పేసి జై శ్రీరామ్ అంతే మాదే జై శ్రీరామ్ కొట్టు. వీళ్ళేంద్రా ఇంత వైల్డ్గా ఉంటారు స్వామి. కొట్టే లేదు కూర్చొనేస్తాను మనకే సంబంధించిన తమ్ముడు. ఏం గొడవకి వస్తున్నాడు కొంచెం సైడ్ ఉన్నాడు దెబ్బతాడు. పట్టా నువ్వు వెనకాల మర్యాద నన్ను జాకపోయినా అంటే కోయేస్తా. ఆడ పోతే ఫస్ట్ ఏం చేస్తా ఆడ పోతే నాకు ఐస్ క్రీమ్ అని చెప్తుంది తీసుకుంది. నేను ఓపెన్ చేసి తింటామన్నా. ఫోన్ పే నెంబర్ చెప్పండి. ఫోన్ పే ఆడుంది నాకు ఒక సెకండ్ వచ్చా. నేను మా దగ్గర డబ్బులు ఆడుంది. ఐస్ క్రీమ్ వద్దా వద్దురా జిమ్ నువ్వు ఐస్ క్రీమ్ వద్దా. ఈ టైంలో ఐస్ క్రీమ్ తింటే ఎట్లుంటుంది తెలిసిన అవన్నీ క్యాలరీస్ వస్తాయి కూడా తెలిసిన. ఇవే ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఇచ్చే పూడ్చిండేది బాడీ. అవును ఇది చూడు ఇది చూసే ఇది చూడు ఒకసారి ఇది చూడు చూసా లోపల ఒక కిలో ఉంది బయటికి. అంత డిఫరెన్స్ ఏం లే. వీడికి అట్లా అంతంతా ఏం లే. వీడు పప్పు తప్ప చికెన్ తినాడు కాబట్టి ఎంత చిన్న లాభ పెరగాడు. జీవితం అంతా ఏమన్నా తినొచ్చు వీడు. సిగ్గులేని బతుకు ఆడే వీధిలో అటే ఏమా ఇప్పుడు ఆ లుక్కి ఏమి అర్థమో. రోడ్లు అంటే ఓ అంటావు నువ్వు ఇట్లాంటివి చెప్తావు. నాకు బండి మీద ధ్యాస వచ్చేస్తుంది పోవాలి ఇప్పుడు. వాడిని ఫోన్ చేయలే వస్తాడు రా. అమ్మాయిలు వెనకాల వెళ్ళిపోతాడు. అమ్మాయి కనపడితే చాలు వాళ్ళనికలే పూసేది. ట్రైనింగ్ అంతా నిజమనుకుంటే చెప్పద్దు నిజమే. అదంతా సైలెంట్ గా ఇట్లా వచ్చే వేణు మెడికల్స్ కాడికి. వేణు మెడికల్స్ ముందర కూర్చోని ఉండవు. నువ్వు చూడు నాకు ఇదంతా ఏడో జరిగినట్టే ఉంది. మొత్తం అవే క్వశ్చన్లు. రిటర్న్ ఇంటికి ఆడుండారు వస్తాండా శ్రీనివాస దయచేసి నువ్వు అక్కడ అమ్మాయి అంటే నాకు మాకు ముందే చెప్పేయి ప్లీజ్. సుదీప్ నీకేం పనాడా పెళ్లికి పిలిస్తే అక్షంతలే పనేలా ఎడిట్ చేసే పనేలా రిటర్న్ వెళ్ళిపోయేది. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఇంటికి పోదావు కదా మధ్య ఎడిట్ నిద్రపోతా. ఎంత ఎంత తిరిగి ఎంత ఇది చేసినాం రా అలసిపోయినాం రా బాడీ. పాప నాకేం మాట్లాడుతున్నావు రా పోదాం నాకు నిద్ర వస్తా అంటే పొద్దున్నే లేదు ఫ్రెండ్స్ వస్తారు. అట్లా ఏం చేస్తామా
The next day. ఒక నిమిషం, ఇప్పుడు చెప్పరా నువ్వు, ఇది మన గంగ జాతర కాదు బా, మాకు తెలుసు ఆ డీజే ఉంటది, క్రాకర్స్ దగ్గర దగ్గర ఒక 1/2 అవర్ 1 అవర్ క్రాకర్స్ కంప్లీట్ ఆ సెక్షన్ జరుగుతుంది. ఇది ప్రాబ్లం ఏం జరిగింది తెలుసు, ఫస్ట్ జనాలు రాలేదు. ఎందుకంటే చిత్తూరు నుంచి చుట్టుపక్కల ఉన్న గ్రహాలు అంటారు గ్రామాలు, మనకి తెలుగు అంత కరెక్ట్ గా రానంటారు. చుట్టుపక్కల ఊర్లో ఉన్న జాతర అంతా నిన్న ఈ రోజే అనమాట. సో సగం మంది జనాలు అక్కడ స్ట్రక్ అయిపోయారు అనమాట. సో ఇక్కడ పలమనేరులో 144 సెక్షన్ ఇవి ఏవి జరపకూడదు, డీజే గానీ క్రాకర్స్ గానీ ఏం లేదు. జస్ట్ దేవుడు వస్తుంది పోయేసి గుడిలో కూర్చుంటారు అనమాట. సో దీని వల్ల ఏమైందంటే మొత్తం పలమనేరు జనాలు కొంచెం అయితే అప్సెట్ అయినారు. సో ఇంక మనం ఏం చేయలేము కదా, ఎలక్షన్ కోడ్ జనాల గురించి నువ్వు హ్యాపీయా? లేదు, నేనైతే ఫుల్ అప్సెట్. నేను కాదు ఫుల్ అప్సెట్. నువ్వే కాదు, నేనే కాదు, ఎవడు కాదురా. ఓకే ఫైన్, దేవుడు ఒక విషయంలో ఆ ఒక్క సెక్టర్ లో ఎక్సలెంట్. దేవుడిని ఎప్పుడు మన ఆ సంవత్సరం మనము ఏమి చేయలేము. ఆట, ఆ దేవుని ఆట దాన్ని చూసాక సగం మంది జనాలు వస్తారు. దేవుని సెక్షన్ వరకు పర్ఫెక్ట్ గా జరిగింది. కాకపోతే డీజే ఎక్స్ట్రా కల్కులేటర్ యాక్టివిటీస్ దేవుని చూసి ఎంజాయ్ చేసేది కాకుండా ప్లస్ ఇంకోటి ఎక్స్ట్రా ఈ డ్రమ్స్ ఇవన్నీ ఈ క్రాకర్స్ ఇవన్నీ పెట్టి దాని వల్ల ఇంకొంచెం ఏమవుతుంది, ఇంకొంచెం అయిపోతుంది. సో అవన్నీ ఈ పండుగ ఈ రోజు ఈ టైంలో మిస్ అయింది అనమాట. ఈసారి మిస్ అయిపోయింది. ఫైన్, మేమైతే అన్హ్యాపీ అనమాట. ఇది అంటే కొద్దిగా హ్యాపీగా ఉన్నాము, కాకపోతే మాకు ఇంకొంచెం హ్యాపీ. మేము ఎంతో దూరం జాబులు చేసుకుంటూ ఇక్కడికి వచ్చి ఇల్లు పెట్టుకొని వచ్చాం కాబట్టి ఎంతైనా అమ్మవారి కోసం కాబట్టి వచ్చాము, దర్శనం చేసుకున్నాము, హ్యాపీగా వెళ్తున్నాము. దేవుడు వేరే లెవెల్. దానికి ఇంత హైప్ లేకపోయినా 144 సెక్షన్ ఉన్నా మాకు దేవుని పోయి ముట్టేకి దగ్గర దగ్గర 45 సెకండ్స్ 45 మినిట్స్ 1 అవర్ పట్టేది. అంతా తోసుకుంటున్నారు. అసలు ఆ పోలీసు వాళ్ళు లాగి వేస్తానా మేము మళ్ళీ ముందుకు పోయేసి చాలా కష్టపడి అయితే ముట్టినాము. బట్ దేవుని సెక్టర్ వరకు అయితే పర్ఫెక్ట్ అనమాట. బట్ ఇదే ఈ ఎక్స్ట్రా కొంచెం ఎవ్రీ ఇయర్ ఉండేది, ఈ ఇయర్ లేని వల్ల కొంచెం డిసప్పాయింట్ అయినా. అంటే ఆ క్రాకర్స్ కానీ ఆ ఒక బ్యూటీ మరి, ఎక్స్ట్రా బ్యూటీ మరి. సో ఆ క్రాకర్స్, ఆ డీజే జనాలు బాగా ఎంజాయ్ చేస్తారు కదా డీజే కాడ. బస్ స్టాండ్ లో ప్రతి సంవత్సరం బస్ స్టాండ్ లో ఎట్లుంటుంది తెలిసిన జనాలు మొత్తం అట్లా ఒక క్రౌడ్ ఉంటుంది. ఒక వీడియో ఉంటుంది, మీకు సైడ్ లో కూడా పాస్ చేస్తారు. దేవుని దగ్గర ఒకటైతే బస్ స్టాండ్ దగ్గర ఇంకా ఎక్కువ. బస్ స్టాండ్ దగ్గర కానీ డీజే ఇంకా రోడ్డు మీద వెళ్తుంది మళ్ళీ వెహికల్స్ లో, అక్కడ ఇంకా ర్యాంప్ ఉంటుంది అసలు. సో అక్కడ క్రౌడ్ కానీ ఈసారి బస్ స్టాండ్ ఎట్లుండిందంటే ఖాళీగా ఉన్నింది. మేము తిరుక్కుంటాం బస్ స్టాండ్ లో. సో అదొక డిసప్పాయింటింగ్. మనం ఎవ్రీ ఇయర్ అంత బ్యూటిఫుల్ గా ఆ ఒక్క రోజు బస్ స్టాండ్ ని చూసి నిన్న ఒక రోజు ఖాళీగా ఉంటే అది ఒక రకంగానే ఉండింది. బట్ ఫైన్, 144 సెక్షన్ కాబట్టి మేమైనా ఏం చేయలేము, ఎవరైనా ఏం చేయలేరు. ఇవంతా లేకుండానే డీజే కానీ ఏదైతే రికార్డింగ్ డాన్స్ కానీ ఏవి లేకుండానే ఇంతమంది జనం వచ్చారు. ఆ తొక్కిసలాటలో కూడా నాకు 1 to 2 hours పట్టింది అమ్మవారి దర్శనం చేసుకోవడానికి. ఏం రష్ బ్రో, అంతమంది ఊరికి తొక్కేసుకుని పోతారు, మనుషుల్ని దుబ్బేస్తారు, ఎవరు ఎక్కడ పడతారో కూడా తెలియదు. అంతమంది జనాలు, మినిమం ఉంటుంది బ్రో అంతమంది జనాలు. కానీ జాతర మొత్తం ఫుల్ పిక్చర్ మాస్గా ఉన్నింది. నేనైతే మంచిగా ఎంజాయ్ చేసినాను. ఈ సంవత్సరం కాదు బ్రో, నెక్స్ట్ ఇయర్ టెంకాయలు కొట్టుడింది అదైతే ఊర మాసు బ్రో. 500 టెంకాయలు కొట్టినా బ్రో నేను. నెక్స్ట్ ఇయర్ చాలా బాగా అయితే ఎంజాయ్ చేసినాను. అదే థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇయర్ పిలుచుకొస్తా. ఇది కాదు నెక్స్ట్ ఇయర్ అసలు మేమే ఈ సంవత్సరం కొంచెం పలమనేరు జనాలు అంతా అప్సెట్ అంటారు. ఎందుకంటే 144 సెక్షన్ ఈ ఎలక్షన్ కోడ్స్ రిజల్ట్ రాలేదు కదా. సో 144 సెక్షన్ పెట్టేశారు అనమాట. సో ఇది కాదులే కానీ ఇది మా జాతరే కాదు యాక్చువల్ గా చెప్పాలంటే. ఓకే ఫైన్, దీంతో కూడా అమ్మని దేవుణ్ణి చూసేది, ఆట చూసేది అంతమంది జనాలు వచ్చినారంటే పెద్ద విషయమే. ఇది కాదు నెక్స్ట్ ఇయర్ పిలుచుకొస్తా నీకు ర్యాంప్. ఇది నీకు ఎంత అయితే హైప్ ఇచ్చానో ఆ హైప్ అంతా నీకు నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా చూపిస్తాం. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా, అంటే 144 సెక్షన్ వల్లే. సో నెక్స్ట్ ఇయర్ దింపేద్దాం. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.